నమస్తే, వెల్కమ్ టు తేజ టైమ్స్. సాయి సంజీవిని హాస్పిటల్. మా హాస్పిటల్ నందు బీపీ, షుగర్, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు, నరాలు, చెవి, ముక్కు, గొంతు, థైరాయిడ్ మరియు గురికకు సంబంధించి వ్యాధులకు చికిత్స, పళ్ళు కట్టుట, తీయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. మరియు బంగార పళ్లకు క్లిప్స్ వేయుట మా ప్రత్యేకత. డాక్టర్ లక్ష్మీ సాయి శిల్ప ఎంబీబీఎస్ ఎంఎస్ ఈఎన్టీ మణిపాల్, డాక్టర్ పవన్ కుమార్ ఎండిఎస్ ఆర్థోడెంటిస్ట్, డాక్టర్ కె రవికిరణ్ ఎంబీబీఎస్ ఎండి గార్లచి అన్ని రకాల వ్యాధులకు ఆధునిక టెక్నాలజీతో కూడిన అధునాతన వైద్య చికిత్సలు అందించబడును. సంప్రదించండి. సాయి సంజీవిని హాస్పిటల్, పట్టాభివారి వీధి, కూచుమంచివారి అగ్రహారం, ఇండియన్ బ్యాంక్ వెనుక, అమలాపురం. ముందుగా తేజ టైమ్స్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. మంగళ సూత్రము కుంకుమనోచు సుమంగళులందున ఉందువట ఈ అంగనల నవరాత్రులలో అర్చన చేసిన పుణ్యమట, అర్చన చేసిన పుణ్యమట. దేవి నవరాత్రులు, శరన్నవరాత్రులు, అమ్మ కరుణ పరిపూర్ణంగా మనం పొందడానికి మన జీవితంలో మనకి అమ్మ ఇచ్చినటువంటి వరప్రసాదం శరన్నవరాత్రులు అంటే దేవీ నవరాత్రులు, ఈ దుర్గా నవరాత్రులు. ఏమిటి ఈ నవరాత్రుల యొక్క ప్రాశస్యం, ఈ నవరాత్రుల యొక్క గొప్పదనం ఏమిటి అని చెప్పి మొట్టమొదటి మనం చెప్పుకుంటే, అమ్మ గర్భాలయంలో అంటే మన కన్న తల్లి గర్భాలయంలో మనం 9 రాత్రులు ఉంటాం, 9 మాసాలు ఉంటాం. ఆ 9 మాసాలు కూడా మనం పూర్వజన్మ యొక్క దాని తాలూకు అద్భుతమైనటువంటి శక్తితోటి మనం ఆ గర్భకవరంలో ఉండి, భగవంతుడా అమ్మ నన్ను బయటపడి నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను అని చెప్పేసి అనుకుంటాం. అమ్మ కడుపు నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి ఆ పూర్వజన్మ యొక్క స్మృతి పోతుంది, పోయి మళ్ళీ మనం మామూలు అయిపోతాం. అందుకని ఆ తల్లి ఏం చేసిందంటే తన యొక్క రూపమైనటువంటి తన రూపాన్ని 9 రాత్రులుగా, నవరాత్రులుగా, నవదుర్గలుగా మనకి అమ్మ మనకు అనుగ్రహించి, ఇదిగో శరన్నవరాత్రి ఆశ్వేజ శుద్ధ పాడ్యమి దగ్గర నుంచి నవమి వరకు 9 రాత్రులు కూడా మీరు ఈ వ్రతాన్ని ఆచరించండి. ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే అద్భుతమైనటువంటి స్థితి మీకు వస్తుంది, దాంట్లో మీకు పూర్వజన్మ యొక్క పరిపాకం మీకు అద్భుతంగా ఉంటుందని చెప్పి తల్లి మనకు అనుగ్రహించినటువంటిదే ఈ శరన్నవరాత్రి వ్రతం. ఇది దీని గురించి ఎంతమంది ఎలా చెప్పుకుంటున్నా కూడా మహామహా గొప్పవాళ్ళు, మహా గొప్ప భక్తులు, వేదాంతవేత్తలు కూడా ఎంత నేర్చుకున్నా ఎంత చదివినా కూడా అమ్మ యొక్క కరుణ లేనిదే ఏ క్షణంలోనూ ఏ మాట ఏ పలుకు పలకలేరు. అది కేవలం అమ్మదే. దానికి మనం ఈ శరన్నవరాత్రులు, ఈ ఆశ్వయుజ మాసంలో అద్భుతమైనటువంటి వ్రతాన్ని మనం ఆచరించడం, ఈ 9 రాత్రులు కూడా ఆయా రూపాలు ఇప్పుడు మనం ముందు మనం చెప్పుకుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతో, ఒక్కొక్క అవతారంతో ఆ తల్లి మనకు సాక్షాత్కరిస్తుంది. ఆ అవతార ప్రాశస్యం ఏమిటి, ఆ అవతారం యొక్క గొప్పతనం ఏమిటి అనేది మనం చెప్పుకుంటూ మనం పెడతాం. అయితే ఈ వ్రతం, ఈ శరన్నవరాత్రి యొక్క వ్రతం చేయడానికి మనం ఆచరించవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమిటంటే, ఒక పెద్ద చాలా గొప్ప వ్యక్తి మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఇల్లంతా ఎలా అయితే శుభ్రం చేసేసుకుంటామో, ఎలా అయితే మనం అంతా కలకలాడుతూ చక్కగా అరతలు వెలిగించి చక్కగా ఇల్లంతా ఎంతో ప్రశాంతం చేసుకుంటామో, అలాగే అమ్మ ఈ 9 రోజులు మన ఇంటికి వస్తుంది. ఆవిడ పాడ్యమి నుంచి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది, కానీ ప్రత్యేకమైనటువంటి ఈ ఆహ్వానాన్ని అనుసరించుకుని 9 రోజులు అమ్మ మన దగ్గరికి వస్తుంది. అందుకని ఏం చేయాలంటే, మొట్టమొదట ఇంట్లో అంటే చాలా కొన్ని విషయాలు, అప్రస్తుతమైన కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి. ఈ శరన్నవరాత్రి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాలంటే ఇంట్లో ఆగిపోయిన గడియారాలు ఉండకూడదు, పాడైపోయినటువంటి ఇనప వస్తువులు ఉండకూడదు, చిరిగిపోయినటువంటి వస్త్రాలు ఉండకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అలక్ష్మీ నిస్తరణ. ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే, దాన్ని మనవాడు ఇప్పుడు భాషలో అంటున్నారు అదేమిటో నెగిటివ్ ర్యాసెస్, భయంకరమైనటువంటి మన ఇంట్లో చికాకులన్నీ కలగజేసేటువంటి వస్తువుట. అందుచేత ఈ నవరాత్రి ప్రారంభం ముందే మనం చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. మనకు అవకాశం ఉన్నందుని బట్టి చక్కగా అంతా కూడా హాయిగా శుభ్రం చేసుకోవాలి. చేసుకొని ప్రత్యేకంగా దేవుడి గది,
ప్రత్యేకంగా దేవుడి గది మనకి ప్రతి వాళ్ళ ఇంట్లోనూ సాధారణంగా ఉంటుంది. ఆ దేవుడి గదిని శుభ్రం చేసుకుని దాంట్లో చక్కటి వాతావరణంలో అవకాశాన్ని బట్టి గోపచతంతో మొత్తం అంతా కూడా శుభ్రం చేసి చక్కగా మామిడి తోరణం అలంకరించి, ఇంకా కూడా చెప్తాడు నవరాత్రి వ్రతానికి అరటి బొందలతోటి శుభ్రంగా ఒక మండపాన్ని నిర్మించమంటారు. అంటే నవరాత్రి వ్రతం చేసి చాలా చోట్ల ఉత్సవాలు చేసేవారు. అయితే మన ఇంట్లో అంతక్కర్లేదు, కానీ ఆ చేసేటువంటి చక్కగా మనం పూజ చేసేటువంటి గదిలో ఎంతో ప్రశాంతంగా, ఎంతో హాయిగా, ఎంతో శుభ్రంగా చక్కగా మనకు ఉన్నంతలో కలిగి ఉన్నంతలో శుభ్రం చేసుకుంటారట. అది బాహ్య శౌచం. ఇక అంతరా శౌచం ఏమిటంటే ఆ 9 రోజులు కూడా మనం ప్రశాంతమైన మనసుతో ఉండాలట, ప్రశాంతంగా ఉండాలట, సాధ్యమైనంత వరకు మౌనం పాటించాలట, అనవసరమైనటువంటి విషయాలు ఆలోచించకూడదట. ఎంతసేపు కూడా భగవన్నామస్మరణ, భగవతీ నామస్మరణ, శ్రీమాత్రే నమః, దుర్గాయే నమః ఇలా అనుకుంటూ చేసేటప్పటికి ఆ 9 రోజుల శక్తి మన్ని 9 సంవత్సరాలు కాపాడుతుంది, 90 సంవత్సరాలు కాపాడుతుంది, 9 జన్మలు కాపాడుతుంది ఆ తల్లి. ఇది నవరాత్రి యొక్క అద్భుతమైనటువంటి విశిష్టత. అందుచేత ఈ 9 రోజులు మనం చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుగా మనం ముందర మంత్రం చెప్పుకుంటాం. స బాహ్యాభ్యంతర శుచి. బాహ్యము అంటే మనం ఉండేటువంటి మన దేవుడి గది, మనం ఉండేటువంటి స్థలం. అభ్యంతరం అంటే మన మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు అవిను. ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుని ఇవన్నీ కూడా ప్రశాంతపడి అప్పుడు అమ్మని మనం ప్రార్థించాలట. ఏమిటి తల్లి, ఇదిగో నేను నవరాత్రి వ్రతం చేస్తున్నాను, ఈ నవరాత్రి వ్రతంలో ఈ 9 రోజులు కూడా నేను ప్రశాంతంగా నీ పాదాన్ని పట్టుకుని నీ మీదే ఏకాగ్రత ఉండేలా నన్ను అనుగ్రహించవచ్చు. ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. అందుకని చక్కగా తల్లిని మనం ప్రార్థన చేసుకోవాలట. చేసుకున్న తర్వాత ఆ 9 రోజులు కూడా అధశయనం, చక్కగా కింద పడుకోవాలట. బ్రహ్మచర్యం, తర్వాత శాకాహార భోజనం. సాధ్యమైనంత మటుకు 2 రకాల వ్రతాలు ఉన్నాయి. దీంట్లో నక్తము, ఒంటిపూట. నక్తము అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అమ్మ తాలూకు పూజలు అవన్నీ చేసుకుని సాయంత్రం భోజనం చేయడం దాన్ని నక్తము అంటారు. లేదు ఓపిక లేదండి అంత చేయలేము అనుకుంటే పొద్దున్నప్పుడు భోజనం చేసి సాయంత్రం పలహారం చేయడం చేసుకుని చక్కగా ఈ 9 రోజులు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చెప్పిందే చెప్తున్నాను అని అనుకోకపోతే మీకు మటుకు ఒక్కటి మటుకు నేను చెప్తున్నాను వినండి. 9 రోజులు కూడా సాధ్యమైనంత వరకు లౌకికమైనటువంటి విషయాల్లో చాలా తక్కువగా మీరు ఆలోచించండి. లౌకికమైనటువంటి విషయాల్లో చాలా తక్కువగా మీరు ప్రారంభం చేయండి. ఈ 9 రోజులు కూడా ప్రశాంతంగా కనుక చేసి ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉంటే నవరాత్రి దీక్ష మనం పరిపూర్ణం చేసిన వాళ్ళం అవుతాం. ఈ నవరాత్రి దీక్షలో ఉండేటువంటి గొప్ప విషయం ఏమిటంటే యాదేవి మొదగైట ప్రసవనే యా మహేషోన్మూలని అని చెప్పి మనకి ఏదైతే దేవి భాగవతం చెప్పిందో ఆ దేవి తాలూకు యొక్క శక్తి, ఆ కిరణాలు మన కుటుంబాన్ని, మన యొక్క చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని కాపాడతాయి. ఇప్పుడు అందులో ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి ఈ దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో అమ్మ దయ కావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా నవరాత్రి ఈ ఉత్సవాలు చేసుకోవాలి, నవరాత్రి ఆరాధన చేసుకోవాలి. ఇది చేసుకుంటే శుభంగా ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రి మనం ప్రారంభం చేసే ముందు చక్కగా సుస్నాతులై, ఇంకా అవకాశం ఉంటే చక్కగా గోదావరి స్నానం చేయాలట. అమావాస్య రోజున అంటే దీక్ష ప్రారంభం చేస్తున్నాం కాబట్టి భాగ్యమనాడు మనం సుస్నాతులం అయి ఉండాలి కనుక అమావాస్య రోజున చక్కగా గోదావరి స్నానం లేదా కాలువలో స్నానం చేసి అమ్మకు చేసుకుని అమ్మని ప్రార్థిస్తూ, అమ్మ ఇదిగో నేను నవరాత్రి వ్రతం చేస్తున్నాను, నన్ను పరిపూర్ణంగా కరుణించు తల్లి అని ప్రార్థన చేస్తూ నవరాత్రి వ్రతం ప్రారంభం చేయాలి.